రాజమండ్రి డైట్ కాలేజీలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. డైట్ కాలేజీ విద్యార్థినులను తెలుగు అధ్యాపకుడు బాలరాజు, పీఈటీ వీరభద్రరావు వేధిస్తున్నారు. వారి వేధింపులు శృతి మించడంతో విద్యార్థులు తొలుత కాలేజీ ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేశారు. అయితే ప్రిన్సిపల్ జయశ్రీ పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ వెంటనే విచారణకు ఆదేశించారు. దీంతో జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాధురి డైట్ కాలేజీలో విచారణ చేపట్టారు. విద్యార్థినులు సిబ్బందిని విచారణ చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు తనకు ఫిర్యాదు చేయలేదని ప్రిన్సిపల్ జయశ్రీ ఆరోపిస్తున్నారు. క్లాస్ కండక్ట్ చేయొద్దు, నువ్వు అది చేయొద్దు, ఇది చేయొద్దని లెక్చరర్ల మీద నీకేం తప్పను? అసలు మీ దగ్గరికి వచ్చేసరికి ఏమీ ఉండదు. మిగతా బట్టి నేను చెప్తాను, ఆఫీస్కి వెళ్ళరు వాళ్ళు, నువ్వు ఎలా వస్తున్నావు. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజుబాబు సిద్ధంగా ఉన్నారు. రాజుబాబు, రాజమండ్రి డైట్ కాలేజీలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు కలకలం రేపుతున్న పరిస్థితి, విద్యార్థులు ఉన్నతాధికారులను ఆశ్రయించినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది కాలేజీలో? శంకరి, బొమ్మూరు ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ కళాశాలలో విద్యార్థినులను అధ్యాపకులే లైంగికంగా వేధించడం స్థానికంగా కూడా కలకలం రేపుతుంది. స్వయంగా విద్యార్థినులు స్థానికంగా ఉన్న కళాశాల ప్రిన్సిపాల్ కి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఆమె స్పందించకపోవడం వల్ల విద్యార్థినులు జిల్లా ఉన్నత అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ చాలా సీరియస్ గా స్పందించారు. ప్రభుత్వ శిక్షణ విద్యా సంస్థలో డైట్ కళాశాలలో ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న విద్యార్థినులను అధ్యాపకులే కీచకంగా వ్యవహరించి వాళ్ళ పట్ల అమర్యాదగా అసభ్యకరంగా ప్రవర్తించి లైంగికంగా వేధించడంపై కూడా కలెక్టర్ ప్రశాంత్ చాలా ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాధురి, ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి విజయ కుమారి కూడా కళాశాలలో విచారణ జరిపించారు. ఎవరైతే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారో సిబ్బందిని విచారణ చేశారు. విద్యార్థినులతో మాట్లాడారు. ప్రిన్సిపాల్ ను కూడా విచారణ చేశారు. ముఖ్యంగా చూస్తే కనుక ఈ డైట్ కళాశాలలో చాలా నిర్లక్ష్య ధోరణి కొనసాగుతుంది. అధ్యాపకులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థినుల నుంచి కూడా ఆ ఫీజులు అక్రమంగా వసూలు చేస్తున్నారు. నాడు నేడు నిధులతో ఏదైతే కళాశాలలో భవన నిర్మాణాలు చేపట్టారో దాంట్లో కూడా దోపిడీ జరిగితే అవినీతికి పాల్పడుతున్నారు అనే అంశాలపై కూడా విచారణ బృందం విచారణ చేపట్టింది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాధురి ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా విచారణ చేశారు. కళాశాలలో చదువుకున్న విద్యార్థినులతో మాట్లాడారు. ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ జయశ్రీతో కూడా మాట్లాడారు. ఏబిఎన్ కూడా ప్రిన్సిపల్ జయశ్రీతో మాట్లాడితే ఆమె మాత్రం చెప్తున్న సమాధానము విద్యార్థినులు తమ దృష్టికి తీసుకురావలేదు, తనకి ఎటువంటి తెలియదు అనేది మాత్రం చెప్పడం కూడా స్థానికంగా విద్యార్థినులు కూడా తప్పుపడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థినులు చెప్తున్న ప్రకారంగా కూడా ప్రిన్సిపల్ జయశ్రీ కూడా ఎవరైతే అధ్యాపకులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి ప్రిన్సిపల్ జయశ్రీ సపోర్ట్ ఉంది. ఆమె అండదండలతోటే ఈ అధ్యాపకులు ఎలా వ్యవహరిస్తున్నారు, సిబ్బంది కూడా అవినీతికి పాల్పడుతున్నారు అనేది కూడా విద్యార్థినులు ఏదైతే విచారణ అధికారులు చేపట్టారో వాళ్ళకి వివరించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక ఈ ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పూతవేడు దూరంలో ఉంటుంది. ఇక్కడ మహిళల పట్ల ఎవరైతే కాలేజీలో చదువుతున్నారో ఉపాధ్యాయ వృత్తిని ఇక్కడ అభ్యసిస్తున్నారో వాళ్ళ పట్ల అధ్యాపకులు ఎంత నీచంగా వ్యవహరించడంపై కూడా విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ రాజ్బాబు. పిల్లలు ముందు నా నోటీస్ కి పెట్టలేదండి. మాకు ఒక కంప్లైంట్ బాక్స్ ఉంటుంది. ఆ కంప్లైంట్ బాక్స్ లో కూడా ఏం లేదు. నాకు లేట్ గా చెప్పారండి. చెప్పిందే నేను వెంటనే దాని మీద చర్య తీసుకున్నాను. అంటే ఇట్లా అసభ్యంగా అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. ఎవరండి? వీరభద్రరావు గారు, ఇద్దరు డెప్యూటేషన్ లెక్చరర్స్. నాకు తెలియదు, నేను రీసెంట్ గా వచ్చానండి కాబట్టి వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ తక్కువ. నేను మార్చిలో వచ్చాను, మే కల్లా వెకేషన్కి వెళ్ళిపోయారు. చెప్పారు, మాట్లాడారు. అంటే తర్వాత లేట్ గా తెలిసింది మనకి. ముందు బయట చెప్పారు వాళ్ళు. నా పేరు జయశ్రీ అండి. డిసిగ్నేషన్? నేను ప్రిన్సిపల్ అండి.